ట్రంప్ రీసెంట్ గా సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఫర్దర్ గా ఇక్కడ పుట్టబోయే పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వాలి అని అంటే పేరెంట్స్ లో ఒకరు యుఎస్ సిటిజన్ అయినా అయి ఉండాలి, లేకపోతే లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా అయి ఉండాలి. టెంపరరీ వర్క్ వీసా మీద ఇక్కడ ఉంటున్న పేరెంట్స్ కి పుట్టబోయే పిల్లలకి గానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పిల్లలకి గానీ ఫర్దర్ గా పేపర్ వర్క్ గానీ డాక్యుమెంటేషన్ గానీ ఇష్యూ చేయొద్దని ట్రంప్ ఫెడరల్ ఏజెన్సీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ది నెక్స్ట్ 30 days. పిల్లలకి ఆల్రెడీ సిటిజన్షిప్ ఉంటే గనక ఈ ఈవో వల్ల వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, అంటే దాన్ని రీవోక్ చేయరు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసి బర్త్ రైట్ సిటిజన్షిప్ ని తీసేయగలరా అంటే అలా చేయడం అంత ఈజీ కాదు అని లీగల్ స్కాలర్స్ చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా లా స్కూల్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అయిన సాయి కృష్ణ ప్రకాష్ గారు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఇలా తనంతట తానుగా డెసిషన్ తీసుకోలేరని, ఇలా చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడానికి కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ లో 2/3 మెజారిటీ రావాలి అండ్ ఆల్సో స్టేట్ అప్రూవల్స్ కూడా కావాలని అంటున్నారు. ఈ ఈవో వల్ల మాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది ఫ్యూచర్ లో పేరెంట్స్ కాపోయే H1B హోల్డర్స్ అండ్ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. బట్ 22 స్టేట్స్ ఆల్రెడీ ఈ ఈవోని ఛాలెంజ్ చేస్తూ లీగల్ బ్యాటిల్ కి రెడీ అయ్యాయి. బట్ కోర్ట్ ఫైనల్ గా ఏం జడ్జ్మెంట్ ఇస్తుందనేది వెయిట్ చేసి చూడాల్సిన విషయం.